హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8వ తరగతికి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన టెట్ అండ్ డిఎస్సిలోని ఇంపార్టెంట్ బిట్స్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు మనం 7th క్లాస్లోని బిట్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే 7th క్లాస్ బిట్స్ని కూడా చదవండి. ఇప్పుడు మనం 8వ తరగతిలోని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాము. మనకు టెట్ అండ్ డిఎస్సిలో చాలా కీలకమండి 8వ తరగతి. 8th క్లాస్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు చాలాసార్లు 8th క్లాస్ నుంచి బిట్స్ రావడం జరిగింది. కవుల పరిచయాలు కానీ, ప్రక్రియల నుంచి కానీ, వారి రచయితల బిరుదుల నుంచి కానీ క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ బిట్స్ కూడా ఇక్కడ నుంచే సందులు, నానార్థాలు, పర్యాయ పదాలు, వాక్యం రకాలు వంటి వాటి నుంచి అన్ని బిట్స్ ఇక్కడ నుంచి ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి 8th క్లాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సికి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోని లెసన్స్ని చూసేద్దాము. ఇందులో మనకి 12 లెసన్స్ ఉన్నాయి. మొదటిది త్యాగనిరతి, సముద్ర ప్రయాణం, బండారి బసవన్న, అసామాన్యులు, శతకసుధ, తెలుగు జానపద గేయాలు, మంజీరా, చిన్నప్పుడే, అమరులు, సింగరేణి, కాపుబిడ్డ, మాట్లాడే నాగలి. త్యాగనిరతి పాఠాన్ని నన్నయ్య గారు రచించడం జరిగింది. మనకు పాఠాల పేర్లు కానీ, అతని బిరుదులను కానీ ఇవ్వడం జరుగుతుంది కదా. వాటిని ఎవరు రచించారు, ఏ పాఠాన్ని ఎవరు రచించారు అనే క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని కొంచెం ఎక్కువగా బై హార్ట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి. సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య గారు రచించడం జరిగింది. బండారి బసవన్న అనే పాఠాన్ని పాల్కూరికి సోమనాథుడు గారు రచించడం జరిగింది. అలాగే అసామాన్యులు అనే పాఠానికి మనకి రచయిత ఎవరు లేరు. శతకసుధలో శతక కవులు శతకాలను రచించడం జరిగింది. తెలుగు జానపద గేయాలు అనే పాఠాన్ని బిరుదురాజు రామరాజు గారు రచించడం జరిగింది. మంజీరా అనే పాఠాన్ని డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు రాయడం జరిగింది. చిన్నప్పుడే అనే పాఠాన్ని వట్టికోట ఆల్వారు స్వామి గారు రాయడం జరిగింది. అలాగే అమరులు అనే లెసన్ని ఆచార్య కె రుక్నుద్దీన్ అనే రచయిత రాయడం జరిగింది. నెక్స్ట్ సింగరేణి అనే పాఠానికి మనకు రచయిత ఎవరు లేరు. నెక్స్ట్ కాపుబిడ్డ అనే లెసన్ని గంగుల సాయిరెడ్డి అనే రచయిత గారు రాయడం జరిగింది. మాట్లాడే నాగలి చివరి పాఠం, దీనిని పొన్కున్నం వర్కై అనే రచయిత రాయడం జరిగింది. దీనిని అనువాదం చేసిన వారు ఎన్ వేణుగోపాలరావు గారు. వీటిని ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా చదువుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఒకసారి బై హార్ట్ చేసినట్లయితే ఈజీగా నేర్చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మొదటి పాఠం త్యాగనిరతి. దీనిని నన్నయ్య గారు రచించడం జరిగింది. ఈ పాఠం ఇతివృత్తం, త్యాగగుణం, ప్రక్రియ ఇతిహాసం పద్యం రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి పద్యం అని ఇక్కడ రాయడం జరిగింది. ఈ ప్రక్రియ ఇతిహాసానికి సంబంధించింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. అంటే ఈ కథలు గ్రంథస్థం అంటే రాయబడక ముందు వాగ్రూపం అంటే మాటల రూపంలో ఉండేవి అని అర్థం.
భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. భారత రామాయణం అని ఇచ్చి మనకు ఇతిహాసాల, ఇవి ప్రక్రియల ఇతిహాసాల అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇతిహాసాల అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించారు. నన్నయ్య గురించి కవి పరిచయం తెలుసుకుందాము. ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడు. మహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. ఇతనికి వాగానుశాసనుడు అనే బిరుదు ఉన్నది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదరాత్రులు అనే పద్యం వరకు తెలుగులోనికి అనువదించాడు. మనకు మహాభారతాన్ని మొత్తం వ్యాసుడు రాయడం జరిగింది, సంస్కృతంలో వ్యాసుడు రాయడం జరిగింది. సో నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో, మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అందులో ఆది సభ పర్వాలు అనగా 2 పర్వాలు, అలాగే అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో శారదరాత్రులు అనగా అరపర్వం అన్నమాట. అరణ్య పర్వంలో అరపర్వాన్ని రాయడం జరిగింది. అనగా 2.5 పర్వాలు నన్నయ్య రచించడం జరిగింది అని మనకి ఇదివరకే తెలుసు కదా. అవి ఆది పర్వం మరియు సభాపర్వం. అరణ్య పర్వంలో అరపర్వాన్ని రచించడం జరిగింది. ఏ పద్యం వరకు రాయడం జరిగింది, రచించడం జరిగింది అని అడగొచ్చు ఫ్రెండ్స్. శారదరాత్రులు అనే పద్యం వరకు తెలుగులో అనువదించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించింది ఎవరు అని అడగొచ్చు ఫ్రెండ్స్. నన్నయ్య అని గుర్తుంచుకోవాలి. తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. మనకు ఈ లక్షణాలను, ఇవి 3 లక్షణాలు ఉంటాయి. ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేది 3 లక్షణాలను ఈయన కవిత్వంలో లక్షణాలు అన్నమాట. వీటికి ఇంకొక లక్షణాన్ని చేకూర్చి దీనికి నన్నయ్య కవిత్వ లక్షణం కానిది అని అడగొచ్చు ఫ్రెండ్స్. వీటిని గుర్తుంచుకుంటే మనం కానిది ఏదని గుర్తించగలము. మనకు లెసన్ని పద్యం రూపంలో ఇవ్వడం జరిగింది కదా. ఇతిహాసాన్ని పద్యం రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ పద్యాలను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా లెసన్ పద్యాల రూపంలో మొత్తాన్ని వివరించడం జరిగింది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబులను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. బ్రతికినన్ని నాళ్ళు ఫలములు ఇచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగభావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల అనే పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అపరిచిత పద్యం, అపరిచిత గద్యం ఇవ్వడం తెలుసు కదా ఫ్రెండ్స్. అందులో ఇలాంటివి మనకి ప్రశ్నలు, అపరిచిత పద్యాన్ని ఇచ్చి దానికి సంబంధించిన 5 ప్రశ్నలని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. చూద్దాము ఇక్కడ మనకి ఏం క్వశ్చన్స్ అడిగారు. చెట్టు అను పదానికి సరిపోయే పదం తరువు, గురువు, ఫలం, గుణం. అనగా ఆన్సర్ చెట్టు అంటే తరువు అని అర్థం. త్యాగానికి గురువులు ఎవరు? త్యాగానికి గురువులు ఎవరు? మానవులు, చెట్లు, పక్షులు, జంతువులు. ఇక్కడ మనకి ఇచ్చిన పద్యం ఆధారంగా చేసుకొని మనం ఆన్సర్స్ గుర్తించాలి. త్యాగానికి గురువులు చెట్లు అని అర్థం.
త్యాగ భావమునకు తరువులే గురువులు. తరువులు అనగా ఇక్కడ చెట్లు అని నేర్చుకున్నాం కదా, గురువులు చెట్లు అని అర్థం. తనువుకు చీల్చి ఇచ్చేవి మేఘాలు, నదులు, చెట్లు, పక్షులు. తను చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. మనం ఈ పద్యం అంతా మనకు చెట్టు గురించే వివరించడం జరిగింది కాబట్టి దీనికి కూడా చెట్లే ఆన్సర్ అవుతుంది. చచ్చుట పదానికి వ్యతిరేక పదం. పెరుగుట, తరుగుట, బ్రతుకుట, మేల్కొనుట. చచ్చుట, బ్రతుకుట. పై పద్యానికి తగిన శీర్ష. భారం, ప్రాణం, యోగం, త్యాగం. త్యాగం అనే శీర్షిక ఈ పద్యానికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పాఠంలో అర్థాలు. కపోతములు అనగా అర్థం పావురములు. ధర్మువు అనగా అర్థం ధర్మం, న్యాయం. హితం అనగా అర్థం మంచి, మేలు. బుభుక్షితుడు అనగా ఆకలిగా ఉన్నవాడు, అంటే ఆకలిగా ఉన్నవారు అని అర్థం. నానార్థాలు. వర్షం అనగా సంవత్సరం, వాన. పాడి అనగా నానార్థాలు న్యాయం, ధర్మం. వనం అనగా నానార్థాలు అడవి, నీరు. భాషను గురించి తెలుసుకుందాంలో. వాక్యాలను, రకాలను జతపరచమని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాము వీటి ఆన్సర్స్. లోపలికి రావచ్చు అంటే ఇది అనుమతి కోరుతుంది కాబట్టి అనుమత్యర్థక వాక్యం అవుతుంది. దయచేసి వినండి. దయచేసి అనేది మనం ప్రార్థించడాన్ని గురించి వివరిస్తాం కాబట్టి దయచేసి వినండి అనే వాక్యం ప్రార్థనార్థక వాక్యం అవుతుంది. రమ చక్కగా పాడగలదు. పాడగలదు అనేది సామర్థ్యాన్ని గురించి వివరిస్తుంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం అవుతుంది. ఆహా ఎంత బాగుందో. ఆహా అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగించే పదం కాబట్టి ఆహా ఎంత బాగుందో అనే వాక్యం ఆశ్చర్యార్థక వాక్యాన్ని వివరిస్తుంది. అల్లరి చేయవద్దు, చేయవద్దు, రావద్దు, వెళ్ళొద్దు అని నిషేధాన్ని గుర్తించే పదం కాబట్టి నిషేధార్థక వాక్యం అవుతుంది. గిరి ఎక్కడున్నావు, ఎక్కడ అనేది ప్రశ్న కాబట్టి ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ వీటిని గురించి తెలుసుకుందాము. ఇంద్రాగ్నులు. ఇంద్ర ప్లస్ అగ్నులు. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి మనకేం చెప్తుందంటే పూర్వపదంలోని పూర్వస్వరం, పరపదంలోని పరస్వరం, ఆ ప్లస్ ఆ అనేది ఇక్కడ వచ్చి చేరుతుంది కాబట్టి దీర్ఘం అనేది ఆదేశంగా వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. త్యాగం ఇది. త్యాగము ప్లస్ ఇది. ఉకారానికి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉకార సంధి వస్తుంది. ఆహారార్థం. ఆహార ప్లస్ అర్థం ఆహారార్థం. అచ్చు ప్లస్ అచ్చు. రాలో అచ్చు ఉంది కాబట్టి ఆ. ఇక్కడ ఆ అర్థంలో ఆ అనేది వచ్చింది కాబట్టి అచ్చుకు అచ్చుపరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది కాబట్టి ఇక్కడ దీర్ఘం వచ్చింది కదా, సో సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నేనెట్లు. నేను ప్లస్ ఎట్లు. నేనులో ఊ ఉంది, ఊ ప్లస్ ఏ. ఊ ప్లస్ ఏ అంటే ఉత్తునకు అచ్చుపరమైంది. ఇక్కడ అచ్చుపరమైనట్లయితే ఉకార సంధి వస్తుంది. శౌర్యాది. శౌర్య ప్లస్ అది.
శౌర్యలో ఆ అనే అచ్చు ఉంది కాబట్టి దీనికి కూడా అచ్చుపరమైంది. ఇక్కడ మనకు దీర్ఘం రావడం జరిగింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ లెసన్ని చూద్దాము. రెండవ పాఠం సముద్ర ప్రయాణం. దీనిని ముద్దు రామకృష్ణయ్య గారు రచించడం జరిగింది. ఈ పాఠం ఇతివృత్తం, యాత్రా అనుభవం. ప్రక్రియ వచ్చేసి యాత్రా రచన. యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినది ఈ పాఠం. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య గారు రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగొచ్చు ఫ్రెండ్స్. సముద్ర ప్రయాణం అనే పాఠం ముద్దు రామకృష్ణయ్య గారు ఏ పుస్తకం నుండి గ్రహించడం జరిగింది అని, నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిదని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాము. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంతిని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈయన 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎండి పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన విద్యావేత్త. ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని నడిపించింది ఎవరు అని అడగవచ్చు ఫ్రెండ్స్. ముద్దు రామకృష్ణయ్య అని గుర్తుంచుకోవాలి. ఈ లెసన్లో మనకి అపరిచిత గద్యాన్ని ఇవ్వడం జరిగింది. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని. హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో గోదావరి నది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది. ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాస మహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవత సమక్షంలో వసంత పంచమి రోజు పిల్లలకు విద్యాభ్యాసం చేస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారమూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ క్రింద మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కదా, చూద్దాం. బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు? అక్కడ బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఉంది. అంటే సరస్వతీదేవి అని ఇక్కడ ఆన్సర్. సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది? గోదావరి నది తీరాన ఉన్నది. సరస్వతీదేవి సైకతమూర్తిని మలిచిన వారు ఎవరు? సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాస మహర్షి మలిచాడని ప్రసిద్ధి. నెక్స్ట్, నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. నెక్స్ట్, ఈ పై పేరాకు శీర్షికను సూచించండి. శీర్షికను సూచించండి అనే క్వశ్చన్కి తెలిసినట్లయితే నాకు ఆన్సర్ చేయండి ప్లీజ్. ఇది యాత్రా అనుభవం గురించి రాయడం జరిగింది కాబట్టి యాత్రా అనుభవం ఆన్సర్ అవుతుంది దీని శీర్షిక. ఈ పాఠంలోని పదజాల వినియోగాన్ని చూద్దాము. అర్థాలు: ద్రవ్యం అనగా డబ్బు అని అర్థం.
వాగ్దానం అనగా మాట ఇచ్చు, మాట ఇవ్వడం అని అర్థం. నెక్స్ట్ ఈ లెసన్లో సమాసాలను ఇవ్వడం జరిగింది. 1000 తలలు అనగా 1000 అను సంఖ్య గల తలలు. మనకు నెంబర్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది ద్విగు సమాసం అయి తీరుతుంది అంతే. 1000 తలలు అనగా 1000 అను సంఖ్య గల తలలు, ద్విగు సమాసం. కృష్ణార్జునులు, కృష్ణుడు అర్జునుడు. ఇలా 2 కూరగాయలు, అన్న తమ్ముడు, తల్లి తండ్రులు, కూరగాయలు, ఇలా ఏవి ఇచ్చినా కూడా అది ద్వంద్వ సమాసం క్రిందికి వస్తుంది. అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడుయును, అన్న తమ్ముడు ఏ విధంగా అన్న పర్లేదండి, ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. 7 రోజులు, 7 అనే సంఖ్య వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. 7 సంఖ్య గల రోజులు, ద్విగు సమాసం. 100 ఏండ్లు, 100 అను సంఖ్య గల, ఏండ్లు అంటే సంవత్సరాలు, 100 సంఖ్య గల సంవత్సరాలు. మనకు సంఖ్య వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది ద్విగు సమాసం. సమాసాలను ఇలా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సందులను కూడా ఇచ్చారు. విద్యాభ్యాసం, విద్యాభ్యాసం, విద్య ప్లస్ అభ్యాసం, సవర్ణ దీర్ఘ సంధి. మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది, ఉత్వ సంధి లేదా ఉకార సంధి. విద్యార్థులు, విద్య ప్లస్ అర్థులు, సవర్ణ దీర్ఘ సంధి. ఏదైనా, ఏది ప్లస్ అయినా, ఇత్వ సంధి లేదా ఇకార సంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ, ఉత్వ సంధి లేదా ఉకార సంధి. నెక్స్ట్ ఈ లెసన్లో మనకి అత్వ సంధిని గురించి వివరించడం జరిగింది. రామయ్య, రామ ప్లస్ అయ్య. మేనత్త, మేనయత్త, మేనా ప్లస్ అత్త. సెలయేరు, సెల ప్లస్ ఏరు. ఒకానొక, ఒక ప్లస్ ఒక, ఒకానొక. పైన చూసిన ఉదాహరణలను చూసినప్పుడు మొదటి పదం చివరన ఆ అచ్చు ఉంటుంది. రామయ్యలో, రామాలో ఆ అనే అచ్చు రావడం జరుగుతుంది. మొదటి పదం చివరన ఆ అనే అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట ఆ, ఏ, ఓ మొదలైన అచ్చులు ఉన్నాయి. ఇక్కడ రెండవ పదం మొదటి అచ్చు ఏమై ఉంటుందంటే ఆ కానీ, ఏ కానీ, ఓ కానీ రావడం జరుగుతుంది. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ఆ, మొదటి పదం చివరి అచ్చు ఆ, ఆ. మేనాలో ఆ, సెలాలో ఆ, ఒకాలో ఆ అనే అచ్చు రావడం జరుగుతుంది. మొదటి పదం చివరి అచ్చు ఆ అనేది లోపించి రెండవ పదం మొదటి అచ్చు వచ్చి చేరితే క్రింది విధంగా ఉంటాయి. రామయ్య లాంటి పదాల్లో సంధి ఎప్పుడు అవుతుంది, సంధి ఎప్పుడు జరుగుతుంది. సంధి ఎప్పుడూ జరిగినట్లయితే దానిని నిత్యం అని అంటారు. మేనత్త, మేనయత్త లాంటి పదాలలో సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు. మేనత్త, మేనయత్త ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దీనిని వైకల్పికం అని గుర్తించాలి. మనకు ఒక సంధిని ఇవ్వడం జరిగినప్పుడు ఇచ్చి అది నిత్యం, వైకల్పికం, అన్యకార్యం అని, నిషేధం అని ఇవ్వడం చూసే ఉంటారు కదా మనకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో. అది ఇలాంటి పదాలను మనం గుర్తించడం జరిగినట్లయితే అది నిత్యం అవుతుందా, వైకల్పికం అవుతుందా, నిషేధం అవుతుందా అనేది మనం ఖచ్చితంగా ఈజీగా
గుర్తించగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ సెలయేరు. సెలయేరు లాంటి పదాలు సెలయేరు లాగా మారకుండా సెలయేరు లాగానే ఉంటాయి. ఇది నిషేధం. అంటే సెలయేరు అనే పదం రావడం లేదు కాబట్టి ఇక్కడ సంధి జరగడం లేదన్నమాట. సో ఇక్కడ ఇది నిషేధం అని అర్థం. ఒకానొక లాంటి పదాలు వచ్చినప్పుడు ఒక్కొక్క లాగా మారకుండా మరో రూపంలోకి అంటే ఒకానొక లాగా మారుతాయి. దీనిని అన్యకార్యం అని అనడం జరుగుతుంది. ఆ అనే అచ్చునకు అచ్చులు ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ లు అనే అచ్చులు పరమైతే ఏర్పడే సంధి అద్వ సంధి అవుతుంది. అత్తు అంటే హ్రస్వమైన ఆ. అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగా నగు. బహుళం అంటే ఏంటో చూద్దాం. సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరగడాన్ని అంటే ఈ 4 రకాలుగా జరిగితేనే అది సంధి బహుళం అని అంటాము. అత్తునకు అచ్చు పరమైతే డాష్ సంధి డాష్ అని అడగవచ్చు ఫ్రెండ్స్. బహుళము అని గుర్తుంచుకోవాలి. ఉదాహరణలు చూద్దాము. తగిన ప్లస్ అంత, తగినంత. చాలిన ప్లస్ అంత, చాలినంత. సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. అక్కడ ప్లస్ ఇక్కడ, అక్కడిక్కడ. అందక ప్లస్ ఉండెను, అందకుండెను. చెప్పుట ప్లస్ ఎట్లు, చెప్పుటెట్లు. క్రింది పదాలను కలిపి రాయండి, ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి అని ఇవ్వడం జరిగింది కదా. తగిన ప్లస్ అంత, తగినంత అని ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనకి సెకండ్ లెసన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెసన్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు తెలుసా అని మనకు కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. జిబ్రాల్టర్ రేవు అనగా యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్న ఒక ఓడరేవు. బే ఆఫ్ బిస్కే స్పెయిన్లోని లేసెస్ నగరానికి దగ్గరలో ఉన్నది. సముద్ర కెరటాలు పర్వత సానువులను ఢీకొట్టడం వలన సొరంగం ఏర్పడింది. ఇది పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్నది. స్టెర్లింగ్ పౌండ్ బ్రిటన్ దేశపు కరెన్సీ ద్రవ్యం. పాస్పోర్ట్ విదేశాలకు వెళ్ళే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే వ్యక్తి ధృవీకరణ పత్రం. గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దీవులు, ఉత్తర ఐర్లాండుల సముదాయాన్ని గ్రేట్ బ్రిటన్గా పిలుస్తారు. మూడవ పాఠం బండారి బసవన్న. దీనిని రచించింది పాల్కురికి సోమనాథులు. ఈ పాఠం ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద. ద్విపద అంటే ఏంటో చూద్దాము. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ఇది దేశీ కవితా ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయాశ్వాసంలోనిది. కవి పరిచయం.
పాల్కురికి సోమనాథుని గురించి కవి పరిచయం చూద్దాము. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన కవి ఎవరు అని అడగవచ్చు. పాల్కురికి సోమనాథుడని గుర్తుంచుకోవాలి. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. స్వతంత్ర కావ్యాన్ని రాసిన కవి ఎవరని కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. అది తెలుగులోనా సంస్కృతంలోనా గుర్తించి, తెలుగులో అయితే పాల్కురికి సోమనాథుడని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. జనగామ జిల్లా పాలకుర్తి. పాలకుర్తినే పాల్కురికి అని పిలవడం జరిగింది. పాలకుర్తి సోమన జన్మస్థలం. ఈయన రాసిన రచనలు బసవ పురాణం, అనుభవసారం, బసవోదాహరణము, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసాలు, పండితారాధ్య చరిత్రము మొదలైనవి సోమని యొక్క కృతులనగా రచనలు. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పాల్కురికి సోమనాథుడి గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకి రావడం జరుగుతుంది. అన్ని క్వశ్చన్ పేపర్లో కనీసం ఒక క్వశ్చన్ అయినా ఈయన గురించి రావడం జరుగుతుంది. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలకు ఆద్యుడు. ద్విపద ప్రక్రియకు ఆద్యుడు ఎవరని అడగవచ్చు ఫ్రెండ్స్. ఇదివరకు చాలాసార్లు చాలా టెట్ ఎగ్జామ్లో డిఎస్సిలో కానీ అడగడం జరిగింది. ద్విపద ప్రక్రియకు ఆద్యుడు ఎవరు అని. పాల్కురికి సోమనాథుడని గుర్తుంచుకోవాలి. అలాగే కొత్త ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రగడ, గద్య, పంచకం, అష్టకం, ఉదాహరణం మొదలైన ప్రక్రియలకు ఆద్యుడు, సాహితీ ప్రక్రియలకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి. ఇది కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. మణిప్రవాళ శైలిని వాడిన కవి ఎవరు అని. పాల్కురికి సోమనాథుడిని గుర్తుంచుకోవాలి. ఈ పాఠంలో మనకు అపరిచిత పద్యాన్ని ఇవ్వడం జరిగింది, చూద్దాము. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని ఇచ్చి 5 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. కరము అంటే గాడిద, కూడు అంటే తిండి, గంగి గోవు పాలను డాష్తో పోల్చారు, భక్తితో పోల్చడం జరిగింది. ఈ పద్యాన్ని ఎవరు రాశారు? వేమన గారు రాయడం జరిగింది. ఈ పద్యం ఏ శతకంలోనిది? విశ్వదాభిరామ వినుర వేమ. వేమ అని ఉంది కాబట్టి వేమన శతకంలోనిది. ఈ పాఠంలో అర్థాలు: క్షీరాబ్ది అంటే పాల సముద్రం, మృగపతి అనగా సింహం, మృగాలకు పతి రాజు సింహం, పుడమీషులు అంటే రాజులు అని అర్థం. ఈ పాఠంలోని ప్రకృతి వికృతి పదాలను చూద్దాము. ఆశ్చర్యం అచ్చెరువు, భక్తి భక్తి, దిశ దశ, పృథ్వీ పుడమి. ఈ పాఠంలో మనకి ఈ విధంగా సందులను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీటిని మనం ఇప్పుడు వివరించుకుందాము. క్షీరాబ్ది, క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం, కనక ప్లస్ అచలం సవర్ణ దీర్ఘ సంధి. నాకొక, నాకు ప్లస్ ఒక ఉకార సంధి. కాదేని, కాదు ప్లస్ ఏని కాదేని ఉకార సంధి లేదా ఉత్వ సంధి అవుతుంది. అతనికి ఇచ్చెను, అతనికి ప్లస్ ఇచ్చెను ఇత్వ సంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు అకార సంధి లేదా అత్వ సంధి.
ఏమిటది, ఏమిటి ప్లస్ ఇది, ఏమిటిది, ఏమిటి ప్లస్ ఇది, ఇకార సంధి. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ, అకార సంధి. ఈ పాఠంలో మనకి గుణసంధిని గురించి వివరించడం జరిగింది. రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు. రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు. ఇది పూర్వపదం, ఇది పరపదం. పూర్వపదంలో మొదటి అచ్చు పూర్వస్వరం ఆ రావడం జరిగింది. ఇక్కడ పరపదంలో అచ్చు ఈ రావడం జరిగింది. సో ఆ ప్లస్ ఈ. పూర్వపదంలో పూర్వస్వరం, పరపదంలో పరస్వరంని కలిస్తే ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ అనే అచ్చు రావడం జరుగుతుంది. సో గుణసంధిలో మనకి ఆ అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు ఏ ఓ అర్లు రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినట్లయితే దీనిని గుణసంధి అని అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు. ఫస్ట్ మనకి సంధిని విడదీయడం రావాలి. ప్రతి పదానికి, పూర్వపదానికి పరపదానికి ఖచ్చితమైన అర్థం అనేది రావాలి. అర్థం ఉన్నట్లయితేనే మనం సంధిని కరెక్ట్గా విడదీసినట్లు అవుతుంది. అప్పుడే మనకు సంధిని ఖచ్చితంగా గుర్తించగలము. పరమ ప్లస్ ఈశ్వరుడు, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. సర్వేశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు, ఆ సర్వాలో ఆ ఉంది, ఈశ్వరుడులో ఈ ఉంది. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. వసంతోత్సవం, వసంత ప్లస్ ఉత్సవం, ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ అనేది రావడం జరుగుతుంది. ఆ అకారానికి, అకారము అంటే ఆ అకారానికి ఊ పరమైనట్లయితే ఓ కారం అనేది రావడం జరుగుతుంది. గంగోదకం, గంగా ప్లస్ ఉదకం, గంగాలో ఆ, ఉదకంలో ఊ. అకారానికి ఉకారం పరమైతే ఓ కారం రావడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే దేవర్షి, దేవా ప్లస్ అర్షి అని రాయకూడదు. ఇక్కడ దేవా ప్లస్ ఋషి అని వస్తుంది. ఈ విధంగా విడదీసినట్లయితేనే ఖచ్చితంగా మనకు సంధి అనేది ఏర్పడుతుంది. దేవాలో ఆ, ఋషిలో రు అనేది రావడం జరుగుతుంది. అకారానికి రుకారం పరమైనట్లయితే అర్ కారము, అర్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వృద్ధి సంధిలో మనకి ఆర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ గుణసంధిలో అర్ అనేది వస్తుంది. అర్ అనేది వచ్చినట్లయితే గుణసంధిగా గుర్తించాలి. నెక్స్ట్ మహర్షి, మహా ప్లస్ ఋషి. మహర్షి అనేది ఎప్పుడు, మహా అనే పదం ఎప్పుడు వచ్చినా కూడా మనం ఖచ్చితంగా మహాలో హా అనేది దీర్ఘం ఉంటుంది. ఇది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మనకు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కదా, ఒక ఆప్షన్లో దీర్ఘం లేకుండా ఉంటుంది హా, ఇంకో ఆప్షన్లో దీర్ఘం ఉండి ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఇలాంటి దగ్గరనే ఈజీగా అనిపిస్తుంది కానీ వీటిని మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మహా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు అర్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ చూద్దాము. అకారానికి ఈ లేదా ఈలు పరమైనప్పుడు ఏ అనేది, అనగా
ఏత్వం దీర్ఘం రావడం జరుగుతుంది. ఆకారానికి ఊ పరమైనప్పుడు ఓ అంటే ఓత్వం దీర్ఘం రావడం జరుగుతుంది. నెక్స్ట్ అకారానికి రు కారం పరమైనప్పుడు అర్లు వచ్చాయి. అకారం స్థానంలో ఏ ఓ అర్లు ఆదేశంగా వచ్చాయి. ఇలా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు. ఆదేశం అనగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆ ప్లస్ ఊ అనేది పోయి ఇవి రెండు వెళ్ళిపోయి కొత్తది రావడం జరుగుతుంది. సో ఆదేశం అనగా ఇక్కడ ఉన్న రెండు అచ్చులు పోయి వేరే కొత్త అచ్చు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీన్ని గుర్తించాలి. వసంతాలో ఆ, ఉత్సవంలో ఊ అనేది వెళ్ళిపోయి వసంతోత్సవం ఓ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఇది గుర్తుంచుకుంటే మనకి ఈజీగా గుణసంధి అనేది అర్థమవుతుంది. ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. ఏవో అర్లు ఆదేశంగా వచ్చాయి. ఇలా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు. అకారము అంటే ఆ లేదా ఆ అని అర్థం. హ్రస్వమైన ఆ అయినా సరే, దీర్ఘమైన ఆ అయినా సరే, ఈ రెండింటినీ కలిపి అకారము అని అంటారు. నెక్స్ట్ ఏ ఓ అర్లను గుణాలు అని అంటారు. మనకు క్రింద ఆప్షన్స్ ఇచ్చి గుణాలు అంటే అని ఇచ్చి ఇలా ఆప్షన్స్ ఏ ఓ అర్ ఐ ఔ ఆర్లు ఇలా ఇవ్వడం జరుగుతుంది. రెండు పైవేవి కావు అని ఇచ్చినప్పుడు ఏ ఓ ఆర్లను గుణాలు అంటారని గుర్తుంచుకోవాలి. ఈ బిట్ ఇదివరకు టెట్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మనకు వృద్ధి సంధిలో ఇక్కడ ఐ ఔ ఆర్లు వస్తాయి. వాటిని వృద్ధులు అని అంటారు. వాటిని కూడా గుర్తుంచుకోండి. వృద్ధి సంధి వచ్చినప్పుడు నేను వివరించుతాను. నెక్స్ట్ అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి. అకారానికి ఈ పరమైతే ఏ కారము, అకారానికి ఊ పరమైతే ఓ కారము, అకారానికి రూ పరమైనప్పుడు అర్లు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేసి చూద్దాము వీటిని. మహా ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ చూడండి, మహాలో హాకు దీర్ఘం ఉంది. ఇది గుర్తుంచుకోవాలి, నేను పదే పదే చెప్తున్నాను ఫ్రెండ్స్. మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు. ఆ అకారం అంటే హ్రస్వమైన ఆ, దీర్ఘమైన ఆ, ఏ అయినా అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి అనేది సూత్రం. ఇక్కడ ఆకి ఈ అనేది రావడం జరిగింది. ఈ వస్తే మనకి ఏ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. ఆ ప్లస్ ఈ ఏ, ఇక్కడ ఆ ప్లస్ ఈ అనేది ఏగా మారింది ఇక్కడ. నెక్స్ట్ గణ ప్లస్ ఈశుడు గణేశుడు. ఇక్కడ గణాలో ఆ, ఈశుడులో ఈ అనేది ఏగా మారింది. గణేశుడు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ నర ప్లస్ ఉత్తముడు నరోత్తముడు. నరలో ఆ, ఉత్తముడులో ఊ. ఇక్కడ ఓ అనేది ఆకి ఊ పరమైతే ఓ రావడం జరుగుతుంది. నరోత్తముడు. నవ ప్లస్ ఉదయం నవోదయం. బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మలో ఆ, ఋషిలో రు. బ్రహ్మర్షి. ఇక్కడ అర్ అనేది రావడం జరుగుతుంది. బ్రహ్మర్షి అనేది రావడం జరుగుతుంది. ఈ పాఠం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 4వ పాఠాన్ని నేర్చేసుకుందాము.
4th లెసన్ నుంచి ఈ పార్ట్లో కాకుండా నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. టైం ఇప్పుడు ఆల్రెడీ 40 మినిట్స్ దాటిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని టెట్ డిఎస్సికి సంబంధించిన పాయింట్స్ని కూడా జాగ్రత్తగా మనం నేర్చేసుకుందాము. నేను వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటాను మరి. బాయ్ బాయ్.